ఇప్పుడు గ్రామ కమిటీ వేసినారు, కేసీసీ పెట్టేసినారు, 60 మందికి ఇద్దరు పెట్టారు. మనం చేసే పథకాలని ఈ ఇద్దరు ఆ బూతులో పోయి అయ్యా బాబు చంద్రబాబు నాయుడు ఈ పథకాలు పెట్టాడు, ఈ విధంగా ఉందని మనము ఇంటింటికి పోయి మన పథకాల గురించి చెప్పినప్పుడే మన పార్టీ బలోపేతంగా ఉంటుంది. అక్కడ ఉన్న నాయకులు కూడా సర్పంచ్ అయితేనేమి, వార్డు మెంబర్ అయితేనేమి, ఎంపీటీసీ అయితేనేమి ఈజీగా గెలవడానికి ఇది ఉండదు. కాకపోతే ఏం తెలుసా, మనలో మనం విభేదాలు దండి ఉండొచ్చు, కానీ ఇంటి వరకు ఉండాలా, బయట వరకు ఉండాలా. పార్టీ కాడికి వస్తే అందరం కలిసికట్టుగా పని చేస్తూ మనం పెట్టిన మన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థులని, ఎమ్మెల్యే గారు పెట్టిన అభ్యర్థులని ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తూ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అదే మాదిరి ఇప్పుడు కమిటీలు ఉన్నాయి, కమిటీలు వేశారు. ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ పార్టీ కోసం కృషి చేయాలని నేను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సరే, కొంతమందికి పదవి వస్తుంది, కొంతమందికి పదవి రాకపోవచ్చు, కానీ దాని గురించి నిరుత్సాహపడకుండా పార్టీ కోసమే పనిచేయాలి. పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది. మన నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా వాళ్ళని కూడా గుర్తిస్తాడు. ఎవరు కూడా దాని గురించి అభిప్రాయపడాల్సిన పని లేదు. కాకపోతే నాకు పదవి రాలేదు, నాకు ఇది రాలేదు అని అనవసరమైన వల్ల వద్దు. సమావేశానికి వచ్చిన పెద్దలు సుబ్బారాయణ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మండల పార్టీ ఫస్ట్ మీటింగ్ జరగడం జరుగుతుంది. నేను తర్వాత మనకు ఈరోజు 2004 నుండి 2020 వరకు 16 ఏళ్ళు ఏకదాటిగా మండల కన్వీనర్గా పనిచేశాను. ఆ రోజు కూడా నాకు పెద్దలు ఎవరు అంటలేకున్నా నా కుటుంబ సభ్యులు నత్తగిరిలో కూడా 2 ఎంపీటీసీలకు పోటీ చేశాం, సర్పంచ్లకు పోటీ చేసినాం. ఆ రోజు నాకు ఎవరు దిక్కు లేకుండా పోరాటం చేసినాం, గెలిపించుకున్నాం. 4, 5, 3, 4 ఎంపీటీసీలను ఆ రోజు కూడా. ఈ పొద్దు మనకు పెద్ద దిక్కుగా అండదండగా మన విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారిని దశగిరి గారిని గెలిపించుకున్నాం. కాబట్టి కొంతమందికి ఈగోలు ఉండొచ్చు, ఆ ఈగోలన్నీ మాఫ్ చేసుకొని దయచేసి మన కుటుంబం అంతా కలిసి ప్రతి ఒక్కరు పార్టీ పనిచేస్తూ ఈసారి మనకి వచ్చిన అవకాశం వల్ల రాదు, చరిత్రలో రాదేమని నాకు డౌట్ ఉంది. మనం విభజన ఇతరేమో చెప్పలేము. కాబట్టి మన ఎంపీటీసీలు కానీ, సర్పంచులకు కానీ ప్రతి ఒక్క దానికి మన ఐకమత్యంగా కలిసి మెలిసి పనిచేసి పార్టీని గెలిపించుకోవడం. అదేవిధంగా మనకి ఏమైనా సమస్యలు ఉంటే మన పెద్దలు ఇచ్చిన సంఖ్య గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మనం కొట్లాడి పోరాటం చేసి సాధించుకుందాం. ఏ గ్రామంలో అయినా సరే, ఒక్క కోర్టు టౌనే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలు ఐకమత్యంగా కలిసిపోయి పెద్దలతో కొట్లాడి మన సమస్యలు తీర్చుకుందామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు మనం ముందుకు పోవలసింది చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ నాయుడు గారి పథకాలు, మన కూటమి పథకాలు 6 ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలా. మన ప్రచారమే లేదు, మన పార్టీలో మనం ఏం చేస్తున్నామో కూడా ప్రచారం లేదు, అసలు ప్రజలేకే పోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు మనం ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మనం మన పార్టీ తరఫున ఏం చేస్తున్నాం, ఇది విధానాలు అన్నీ తెలిపి మనమందరం ఐక్యవంతంగా కలిసి, ముఖ్యంగా ఇప్పుడు మన మండలం ఈ గోలేని పిల్లలు వాడేమో వీడేమో వాడేమో నడుకొచ్చినారు. మన కోరుకు మండల అబ్జర్వర్ సుబ్బారాయణ గారికి, అలాగే పెద్దలు ఇక్కడ ఉన్న ఈ కన్వీనర్గా ప్రపోజల్ చేయడానికి మా గౌరవనీయులు, మా దైవం విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే మా రాజవర్ధన్ రెడ్డి లేరు, ఆయన దయ వల్ల, అలాగే ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి అన్న దయగారు ఉన్నారు. అందరి మండలంలోని నాయకుల దయ వల్ల నన్ను ప్రపోజ్ చేస్తున్నారు. ఒకటి, నేను ప్రతి ఒక్కరిని, ప్రతి గ్రామంలో నాయకులని, మండలంలో నాయకులని నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతాను. నా మనస్సాక్షిగా చెప్తున్నాను, నాకు ఎవరు శత్రువు లేరు, నాకు ఎవరు లేరు, శత్రుత్వం లేదు. అందరూ సహకరించాల్సిన బాధ్యత
నేను విష్ణు వదిలిన బాణాన్ని ఈ మండలంలో ఎటువంటి శక్తులకు భయపడే ప్రసక్తే లేదు. ఎవరికి భయపడే మనిషిని కాదు నేను. కోడుమూరు మండలంలో నా యొక్క పనితనం అనేది పార్టీకి చూపిస్తాం. విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒక కుటుంబంలాగా అందరం పార్టీ కోసం చాలా కష్టపడాలి. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. ప్రతి గ్రామంలో మనకి గ్రూప్ వద్దు, అందరం ఒకటి విష్ణువర్ధ గారి అభిమానులం అంటే అందరం కుటుంబంలాగా వెళ్ళాలి. ఎవరు వర్గాలు లేవు, గ్రూప్ లేవు, ఒకటి విష్ణున్న కుటుంబం, విష్ణున్న సైనికులు, విష్ణున్న మనుషులు అంటే ఎవరు ఇక్కడికి వెళ్ళలేదు. అందరి కలుపుకుంటూ వెళ్తాం. రాబోతున్నా దయచేసి ఎవరు బాధపడకండి. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి గ్రామ నాయకులు కానీ మండలంలోని నాయకులు కానీ నేను ఖచ్చితంగా నా ప్రమాణ సాక్షిగా అందరినీ కలుపుకుంటూ వెళ్తాను. నేను ఎటువంటి తప్పు చేయను. నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తాను. అంతేగాని ఏదో కొంతమంది దుష్ప్రచారాలు చేస్తే నేను తట్టుకునే మనిషిని కాదు. నా యొక్క శక్తి మీకు త్వరలోనే తెలుస్తుంది. ఎవరికి భయపడే మనిషిని కాదు నేను. నాకు సహకరించాలి. దయచేసి మీ అందరి ఆశీస్సులతో నేను ముందున్నాను. మీ అందరి సమస్యలు అందరం కలిసి కుటుంబంలాగా అందరం కలిసి మన నాయకులు పెద్దలందరి దృష్టికి తీసుకెళ్ళి అందరికి సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం. ఎవరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజులు అందరం కలిసి కట్టుగా ఉన్నాం. జై విష్ణుసేన, జై తెలుగుదేశం, జై విష్ణుసేన, జై తెలుగుదేశం. జోహార్ రాజవర్ధన్ రెడ్డి, జోహార్ రాజవర్ధన్.